హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ కుమారి ఫ్రమ్ కుమారీస్ కిచెన్. ఓకే అండి, ఈరోజు నేను ఈ వీడియోలో ఒక హెల్దీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కాకరకాయ డ్రై కర్రీ. ఈ కర్రీ వైట్ రైస్ అలాగే చపాతీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాకరకాయ చాలామంది చేదుగా ఉంటుందని తీసుకోవడానికి ఇష్టపడరు, కానీ చిన్నపిల్లలు కూడా తినగలిగేలా ఈరోజు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. సో కాకరకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదండి. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాకరకాయ ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను 5 కాకరకాయలు తీసుకున్నాను. మధ్యలో కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే స్టవ్ పైన కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. సో ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయండి, మిక్స్ చేసుకుందాము. కుక్ అవుతూ ఉన్నాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవుతాయి. సో మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. సో ఫ్రై అవుతున్నాయి కదా, నేను సాల్ట్ వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు సాల్ట్ వేసి పక్కన పెట్టుకున్నాను కదా. సో సాల్ట్ వేసాను కాబట్టి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఒకసారి కాకరకాయ ముక్కలు పిండుకుని కొద్దిగా వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన ఆనియన్స్లో వేసేద్దాం. సో వేసానండి, కాకరకాయ పీసెస్ వేసేసాను. వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని కర్రీ మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. ముక్కలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. సో మూత పెట్టుకుని కుక్ చేసుకుందామండి. కాకరకాయ కర్రీ అంటే పిల్లలు తినరు చాలామంది, కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను కూడా చెప్తూ ఉంటాను వాళ్ళకి, కాకరకాయలో ఏ బెనిఫిట్స్ ఉన్నాయన్నది చెప్తూ ఉంటాను. సో హెల్త్కి చాలా మంచిదని చెప్తూ ఉంటాను. సో మా పిల్లలు తీసుకుంటారు. ఎందుకంటే కాకరకాయ జ్యూస్లో తీసుకున్నా, కర్రీలో తీసుకున్నా, ఈవెన్ ఫ్రైలో తీసుకున్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ మనకు అందుతాయండి. సో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఆల్మోస్ట్ 70% కుక్ అయిందండి. కర్రీ కుక్ అవుతూ ఉంది. సో ఇప్పుడు చిన్న స్పూన్ పసుపు వేసుకుందాం. నెక్స్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కాబట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. సో అలాగే 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మిక్స్ చేసుకుని కారం వేసిన తర్వాత అడుగు మాడిపోకుండా లో ఫ్లేమ్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కర్రీ అంతా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిందండి. సో నేను 1 స్పూన్ జీరా ధనియా పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని 1 మినిట్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవచ్చు. సో మనం సర్వ్ చేసుకున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. నేనైతే ఏ టొమాటోస్ కానీ చింతపండు కానీ పులుపు కానీ ఏది వాడలేదు. సో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కాకరకాయ డ్రై కర్రీ చిన్నపిల్లలు కూడా చేదు అని అనకుండా ఇష్టంగా తినేస్తారు. చాలా చాలా బాగా వచ్చిందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.